దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. కష్టపడితే తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత బీజేపీ మరింత బలపడడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు రాష్ట్ర స్థాయి నేతలు బీజేపీలో చేరగా ఇకపై నియోజకవర్గాల వారీగా బలమైన నేతలను చేర్చుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఎలక్షన్ల నాటికి రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ నియోజకవర్గాల్లో పార్టీ వీక్గా ఉందో గుర్తించి అక్కడి నుంచి లీడర్లను రెడీ చేసే పనిలో పడింది. ఇతర పార్టీలోని నేతలను గుర్తించి బీజేపీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి క్యాండిడేట్లు దొరకలేదు. అయితే ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ రావడంతో బీజేపీకి వలసలు పెరిగాయి. పార్టీ స్టేట్ చీఫ్ గా బండి సంజయ్ వచ్చాక మరింత జోష్ వచ్చింది. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇతర పార్టీలోని నేతలు చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వివిధ రంగాల వర్గాల ప్రముఖులు సైతం బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో డాక్టర్లు, లాయర్లు, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన వారు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు చాలా మంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడి ఇప్పుడు సొంత ప్రాంతాలకు తిరిగొచ్చి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎన్ఆర్ఐలు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు ఎన్ఆర్ఐలతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వర్చువల్ వేదికగా సమావేశమయ్యారు. తామన్న దేశాల్లో బీజేపీ గురించి సానుకూల ప్రచారం చేస్తున్నామని ఎన్ఆర్ఐలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ ద్వారా మాతృభూమికి సేవ చేసే అవకాశం వస్తే తిరిగి వచ్చేందుకు రెడీ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షం తామేనని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. వచ్చే ఎలక్షన్లలో రాష్ట్రంలో అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పినా మళ్ళీ వేరే రాయకుడు మళ్ళీ నాకు గురువు అని చెప్పి అన్నింటిలో గురువు ఆయనే నాకు. అందుకే గురుదక్షిణ ఇచ్చుకుంటున్నాను భాష విషయంలో కానీ అబద్ధాలు మాత్రం రావడం. ఈయన యూటర్ ముఖ్యమంత్రి మొదటి నుంచి చూస్తూ ఉన్నాం మనం. అద్భుతాలు సృష్టించడానికే వచ్చిన ముఖ్యమంత్రి అయినా అన్నాడు. పాపం ఆయన నిజంగా అద్భుతం మాత్రం బ్రహ్మాండంగా సృష్టిస్తాడు. పూర్తిగా యూరియా ఇస్తాడు, ఫ్రీ ఇస్తాడు. అద్భుతాలు సృష్టించాడు. అడ్రస్ కూడా పత్త లేకుండా పోయాడు. మళ్ళీ ఏంటంటే అది సాధ్యమా అన్నాడు. యూటర్న్ తీసుకున్నాడు. కుర్చీలు సపోర్ట్ చేయకూడనా? కోవిడ్ ఎక్కడ అని చెప్పన్నాడు. కరోనా ఎక్కడదా అని చెప్పన్నాడు. మా ఎమ్మెల్యేలు నేను మాస్కులు లేకుండా, శానిటైజర్ లేకుండా చెట్ల పొట్టి గుట్టల పొట్టి తిరుగుతామన్నాడు. ఇప్పుడు తిరగాల రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు తిరగలేదు మరి? మళ్ళీ ఆయనే మాస్క్ పెట్టి ఫోటో పెట్టుకొని అన్ని ఓడిసి పెట్టుకోండి, మాస్క్ పెట్టుకొని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నాడు. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, జాగ్రత్తలు వహించాలని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇలా రిజిస్ట్రేషన్ల విషయంలో తెలుసు మనకు. ప్రభుత్వ ఆదాయానికి తనే గడ్డి కొట్టుకున్నాడు. ఎందుకు కొత్త విధానం ప్రవేశపెట్టిండు, ఎందుకు యూటర్న్స్ కూడా అర్థం కాలేదు ఇంతవరకు. దానికి కారణం ఇంతవరకు చెప్తున్నాడు. మేము మొత్తుకున్నాం, ఇది తప్పు సార్, ఇది తప్పండి, తప్పు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను మొత్తుకున్నా కూడా కనీసం వినవాలే. మళ్ళీ తిరిగి పాత పద్ధతి అంటున్నాడు. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. వ్యవసాయ చట్టం విషయంలో, వ్యవసాయ బిల్లు విషయంలో కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం. పెడచెవడ పెట్టిండు. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. లాస్ట్కి నాకు గత్తెట్లేకపోతుంది అంటే ఆయన బతికే యూటర్న్ అవుతుంది. ముఖ్యమంత్రిగా మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ పాస్పోర్ట్ల బ్రోకర్ కనుక వస్తుంది రాష్ట్రం. ఇది పక్కా అవుతుంది. దీని అనుమానం ఏం లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు పాపం అనుకున్నాను, చాలా సందర్భాలు మీకు కూడా చెప్పినాను.
ఏడువేండు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఢిల్లీ వేచిండు, భయపడుతున్నాడు కానీ రోజుకో పేజ్ చదివిండు, రోజుకో పేజీ వ్యవసాయ బిల్లు, వ్యవసాయ చదువు రోజుకో పేజ్ చదివిండు, రోజుకో గంటనో అర్ధగంటనో రైతులకు సమయం ఇచ్చాడు. ఇంత సమయం బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ చట్టం గురించి అవగాహన వేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది నాకు. అందుకే ఇంత సమయాన్ని ఫామ్ హౌస్లో ఉండి కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది. తుగ్లక్ పాలన అంటే గతంలో తుగ్లక్ అని చెప్పేవాళ్ళు చాలామంది. తుగ్లక్ పాలన అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాబోయే తరాలకు కూడా చూపెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చూపడుతున్నాడు. తుగ్లక్ పాలనను మైమరిపించే విధంగా కూడా చూపడుతుంది. అంటే పాలన వస్తున్న ప్రజలు నమ్ముకుంటా ఉన్నారు. నిన్న నూతన వ్యవసాయ చట్ట విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా, కుట్ర లేకుండా దీనికి సమర్థిస్తే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేస్తాం, దాన్ని స్వాగతిస్తాం మేము. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఒకటి. దాని ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి, దగాకోరు ముఖ్యమంత్రి, నోరు చేస్తే అబద్ధాలు, కుళ్ళు రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు. కాబట్టి ఈయన సమర్థిస్తుండే దీన్ని వెనుక కుట్ర దాగి ఉందన్న విషయాన్ని, ఆ విషయం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రజల దృష్టి మళ్లించడానికి, రాబోయే రోజుల్లో ఒక అయోమయం సృష్టించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. కొనుగోలు కేంద్రాలను తీసేస్తాడట ఈయన. కొనుగోలు కేంద్రాలు తీసేయమని చెప్పి చట్టం చెప్తుందట. ఏ చట్టం చెప్పింది కొనుగోలు కేంద్రాలు తీసేయమని చెప్పి? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలు కేంద్రాలు పెంచాలనం, కొనుగోలు కేంద్రాలు తీసేయమని ఎక్కడన్నా చట్టంలో ఉందా? తీసేయడంలో నీ అంతర్యం ఏమిటి? ఇవాళ ఆ కొనుగోలు కేంద్రంలో నాకు ధర వస్తే ఆ కొనుగోలు కేంద్రాన్ని అమ్ముకుంటా నేను. ఆ కొనుగోలు కేంద్రంలో ధర కాకుంటే ఆ గ్రామంలో రాకుంటే పక్క గ్రామంలో అమ్ముకుంటా, ఆ జిల్లాలో రాకుంటే పక్క జిల్లాలో అమ్ముకుంటా, ఆ రాష్ట్రంలో ధర రాకుంటే ఇంకో రాష్ట్రంలో అమ్ముకుంటా నేను. కానీ కొనుగోలు కేంద్రాలు తీసేమని ఎక్కడ చెప్పలే. నువ్వు తీసేస్తా అనడంలో కుట్ర దాగింది. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుమన్నాం. అవసరం వస్తే నీ రైతు వేదికలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాలను. దానిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. కొనుగోలు కేంద్రాలు మార్చమంటే ఈరోజే నారాయణపేట జిల్లా దాన్వాడలో భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా లాఠీచార్జ్ చేసి దెబ్బ తగిలినాయి చాలా మందికి. కాబట్టి రైతు వేదికలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నటువంటి రైతు వేదికలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాల్సిందే. దళారి రాష్ట్ర ముఖ్యమంత్రి దళారి నేను అన్నాడు, దీన్ని వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం మాకు అవసరం లేదు అండి. మరి ఇన్ని రోజులు చేసిన వ్యాపారం మీద నువ్వు ఒప్పుకున్నట్టు కదా. ఇన్ని రోజులు వ్యాపారం చేసావు, నువ్వు బ్రోకరేజం చేసినావు. ఇవాళ వాస్తవాలు ఒప్పుకున్నావు, నువ్వు ఇప్పుడు చెయ్యి అంటున్నావు. సంతోషం. ఇన్ని రోజులు చేసింది అదే కదా నువ్వు చేసింది. మరి వాళ్ళ పంట అందుకే కొనుగోలు కేంద్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దీని వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. ప్రజలను, రైతులను మోసం చేయడానికి వాళ్ళ కేంద్రం చెప్పింది కాబట్టి కొనుగోలు కేంద్రాలు తీసేస్తామేమో అని చెప్పించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రైతులు అందరూ తెలుసు. దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు సార్? అసలు ఏంటంటే ఈయన ఏదో ఆందోళన, ఏదో గొడవేండేదో. ఎక్కడ రైతులు సపోర్ట్ చేయలే.
బంద్ అంటే కూడా సహకరించలే. అక్కడక్కడ ట్రాక్టర్లు ర్యాలీ తీసిర్రు. ట్రాక్టర్ డ్రైవర్ అంటే పైసలు చేస్తామని చెప్పన్నారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ స్పందన రాదు కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి ఆయన దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమర్థించే క్రమంలో కూడా ఈ కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి దాన్ని ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని, రైతులు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఇలా ఇదే చట్టాన్ని ముందే నువ్వు సమర్థిస్తే వాళ్ళ బంధు వల్ల ఇంత నష్టపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని టీఆర్ఎస్ పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. దాడులు చేశారు, పలగొట్టారు, చాలా ప్రైవేట్ ఆస్తులని కూడా పోలీసులు మద్దతు తెలిపారు. కాబట్టి పంట కొనుగోలు వలన 7,500 కోట్ల రూపాయలు నష్టపోయిందట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత సిగ్గుచేటంటే 7,500 కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోయిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇవాళ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మొత్తం చెల్లించేది. లాస్ట్కు బస్తాలకు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నిటి కూడా కేంద్రమే చెల్లిస్తుంది. ఇలా ఎఫ్సిఐ సేమ్ అట్నే అంటే డబ్బులు ఇస్తుంది ఎఫ్సిఐ. ఇవాళ సిసిఐ ప్రతి ఒక్కటి డబ్బులు ఇస్తుంది. అన్ని కూడా కేంద్రం ఇచ్చినప్పుడు నీకు ఏ నష్టం జరిగింది, దేని ద్వారా నష్టం జరిగిందో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నువ్వేం ఖర్చు పెట్టినావు? 7,500 కోట్ల రూపాయలు అంటే నష్టం జరిగింది. నాకు ఇది చెప్తుండే నిన్న. రైతు ఒక ముఖ్యమంత్రి రైతులకు ఏ విధంగా లాభాలు చేయాలి, ఏ విధంగా వాళ్ళను ఉద్ధరించాలని చెప్పి ఆలోచించాలి తప్ప నష్టాల గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం అర్థం చేసుకోవాలి. నువ్వు కొనుగోలు సెంటర్లో నష్టపోయినావు, నువ్వు ఏమన్నా నీకేం అన్యాయం జరిగింది? కొనుగోలు సెంటర్లు ఈయన ప్రవేశపెట్టలే. గత ప్రభుత్వాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, మార్క్ఫెడ్ ద్వారా, ఐకేపీ సెంటర్ ద్వారా పంట కొనుగోలు చేసి రైస్ మిల్లకు పంపెట్టాము. ఇవాళ ఈయన వేసింది అదే, ఈయన దాన్ని వేరే ఉద్ధరించి నీళ్ళు చేసింది. ఎక్కడ కూడా పంట నిల్వ చేయాలి ఈయనే. మరి నష్టం ఏ విధంగా వచ్చింది నాకు? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి 7,500 కోట్ల రూపాయలు ఎందుకు ఎట్లా నష్టం వచ్చిందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు సెంటర్లు కొనసాగించాల్సిందే. నువ్వు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా అదే స్థాయిలో నేను అడ్డుకుంటాం. నీ దివాలా కూడా రాజకీయాలు రైతు మీద పుట్టకు. రైతు ద్రోహిగా మిగిలిపోతావు. నువ్వు నష్టం వస్తున్నది లేకుంటే నూతన వ్యవసాయ చట్టం చాలా మంచిది కాబట్టి మోడీ గారికి, బీజేపీకి రైతులు అండగా ఉంటారనే ఒక కుట్రలతో నిన్ను దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే తప్పకుండా అదే స్థాయిలో అడ్డుకుంటాన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా నియంత్రిత సాగు వ్యవసాయానికి ప్రోత్సాహము, నియంత్రణ తేడా కలని మూర్ఖత్వం ముఖ్యమంత్రి అని చెప్పి ఇటువంటి మూర్ఖుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రోత్సాహము, నియంత్రణకు ఇటువంటి సీఎం అనుకున్నా చెప్పి అలా నిజంగా రైతాంగం అంతా ఇలా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇంత మూర్ఖత్వం ముఖ్యమంత్రి మనకని చెప్పి రైతులను ఏ పంట వేయాలనో ఈయన చెప్తాడు. రైతులు ప్రోత్సహించాలి. ఏ పంట వేసుకున్నా వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి తప్ప ఏ పంట వేసుకోవాలనో ఈయన చెప్తాడు. ఇది తప్పు అని మేమంటే
దాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నది. టీఆర్ఎస్ అంటే రైతులను లక్షాధికారిగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందట. భారతీయ జనతా పార్టీ అడ్డుకునే పని చేస్తారు. నీ వ్యవహారాల వల్ల ఇలా రైతులందరూ బికారిగా అయిపోయారు. వాళ్ళు దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏమైంది లాస్ట్కు చివరికి సన్నబొడ్లు వండించమన్నావు, సన్నబొడ్లు వండించారు. ఇవాళ మళ్ళీ నువ్వేమంటున్నావు? ఇది పూర్తిగా సన్నబొడ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతుందని భావించి రైతుల దృష్టి మళ్లించడానికి, తన తప్పిదం విషయంలో రైతుల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు, కొత్త కొనబెట్టుకోవడానికి. సన్నబొడ్లు వండించమన్నావు, ఇవాళ ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నావు? ఈయన పెద్ద మేధామనుకుంటాడు. ఈయన ఇలా గతంలో తెలిసి వాళ్ళు గతంలో ఈయన వ్యవసాయ శాస్త్రవేత్త అంటే నేను ఒకసారి అన్నాడు. నాకంటే నేను వ్యవసాయ శాస్త్రవేత్తను, నాకంటే ఎవడు పోటీ కాదు అన్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తగా పంటలు పండిస్తాడు ఆయన. ఫామ్ హౌస్లో అప్పుడప్పుడు తుపాకీ టోపీ పెడతాడు, ఒకటి చేత కట్ట పెడతాడు, ఇట్లా అంటే పేపర్ ఫోటో వస్తుంది. అది ఇట్లా అంటాడు, టోపీ పెడతాడు, కట్ట పెడతాడు. ఆయన ఫామ్ హౌస్లో ఇట్లానే ఈయన మొత్తం దున్నినట్టు, ఈయన పంట వేసినట్టు, ఈయననే నీళ్లు పట్టినట్టు, ఈయన దున్నినట్టు, ఈయన పంట ఏరినట్టు, ఈయన బస్తాలు మోసినట్టు, ఈయన కొనుగోలు సెంటర్ పోయి అమ్మినట్టు, ఈయన పైసలు చంపినట్టు, కోట్ల రూపాయల ఐటీ నుంచి తప్పించుకోవడానికి పన్ను మినహాయింపు కోసము ఇలా ఫామ్ హౌస్ పేరుతోని, పంట పేరుతోని, అడ్డదారిలో, దొంగదారిలో కోట్ల రూపాయల ఆస్తులు కొడగొట్టుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇట్లా టోపీ పెడతాడు, చేతిలో కట్ట పెడతాడు, ఇట్లా చేపట్టనే పేపర్లో కొత్త ఫొటోస్. వ్యవసాయం, తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త కేసీఆర్. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేనే ఆ అసెంబ్లీలో పెట్టిండు, గూగుల్ చూపెట్టినంత. లాస్ట్కి అదే గూగుల్లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా చూపడుతుంది. అది గూగుల్ అసలు మొత్తం ఇట్లా పెట్టిండు, గూగుల్ బట్టి నేను ఇట్లా వేస్తున్నా, ప్రాజెక్ట్ ఇట్లా వేస్తున్నా, అట్లా వేస్తున్నా చెప్పి గూగుల్ చూపెట్టి కట్టబెట్టి లాస్ట్కు వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అంటే గూగుల్ ఆయన చూపడుతుంది. కవి ఆయన కవిట అయ్యా, ఊడ్చుకుంటా అబద్ధాలు చెప్పి అవే కవితలుగా మార్చండి. డాక్టరు, ఎస్ పక్క డాక్టరే. కరోనా విషయంలో నీ డాక్టరిజం ఎంతో బయటపడ్డది. పారాసిటమాల్ సంగతి ఏందని, పారాసిటమాల్ ముఖ్యమంత్రి బిరుదు వచ్చింది నీకు. నువ్వు క్వారంటైన్ ముఖ్యమంత్రి ప్రజలు భావిస్తుంది. ఈయన డాక్టర్ అట్టేనే మాస్కులు వద్దన్నాడు, శానిటైజర్ వద్దన్నాడు, ఏం కాదన్నాడు. ఇలా లాస్ట్కి పోయాడు. మా రామచంద్ర వాడితేనే వారికే అన్నాడు, అంత పట్టిది అని చెప్పన్నాడు. చివరికినే నేను ఆర్గనైజేషన్ డిజైన్ మార్చాడు, పక్క డిజైన్ మార్చిండు. కాళేశ్వరం అన్ని డిజైన్ మార్చి గుంటనక్క లెక్క లక్షల కోట్లు సంపాదించినట్టు కూడా పక్కన ఆర్గనైజ్ డిజైన్ వేరను. ఇలా చివరకు వాస్తు పండితుడు. నువ్వు సచివాలయం రాష్ట్ర దౌర్భాగ్య ముఖ్యంగా ఒక్కడే ప్రొఫెసర్ ఇవ్వలేడు. వాస్తు పేరుతోనే సచివాలయం కొలగొట్టి మళ్ళా కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు చంపుకోవడానికి పక్కను వాస్తు అంటే అసలు వాస్తవానికి ఈయన ఒక మోనార్క్ సైకో. ఇవన్నీ చూస్తుంటే, కోతలయాన్ని చూస్తుంటే పక్క సైకో ముఖ్యమంత్రిని. ఇవి చెప్పినే వాస్తవంగా చెప్పురాను, మీరని చెప్పారు. నేను తప్పు చెప్పిన దీనిలా రేపు రాసేది మీరు రాస్తారు కదా. నేను చెప్పిందా తప్పుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసి రైతులను మోసం చేసే ప్రయత్నిస్తాడు, అన్నిట్లో యూటర్న్ తీసుకున్నాడు. కాబట్టి నూతన వ్యవసాయ చట్టం అనేది రైతులకు ఉపయోగపడి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తున్నాం, నిజంగా దీన్ని నిస్వార్థంగా నువ్వు సమర్థించినట్లయితే గ్రామాల వారీగా అవగాహన సదస్సులు ప్రభుత్వ పరంగా పెట్టాల్సిందే. మద్దతు ధర విషయంలో రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతున్నది, ధర నిర్ణయాధికారం రైతులకు ఏ విధంగా వస్తున్నది, ఎక్కడ ధర వస్తే అక్కడ రైతులు ఏ విధంగా అమ్ముకోవచ్చు, ఈ విషయంలో రైతులు వెంటనే 3 రోజుల పాటు ఏ విధంగా వాళ్ళకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఈ విషయంలో నూతన వ్యవసాయ చట్టం విషయంలో నీకు నిస్వార్థంగా ఈ చట్టాన్ని నువ్వు సమర్థిస్తే, ఈ వ్యవసాయ బిల్లు సమర్థిస్తే, నీలో ఏ స్వార్థము కుట్ర దాగి లేకుంటే గ్రామాల వారీగా అధికారికంగా ప్రజలకు అవగాహన సదస్సులు పెట్టాల్సిందే. అప్పుడే నువ్వు నిస్వార్థంగా దీన్ని నమ్ముతున్న విషయాన్ని ప్రజలకు ఇస్తారు. లేకుంటే బిడ్డ నీ సంగతి చెప్తాం మేము. నువ్వు గతంలో అన్నట్టునే 1,00,000 నాగరు పెట్టి దున్నిస్తాను. నీ మొత్తం ఇదే రైతుల వాడికి బిడ్డని ఫామ్ హౌస్ రఫ్ ఆడిస్తాను నేను.
అంటారు కొండబెట్టి దున్నుతామంటారు. మీకు ఐడియా ఉందా కొండబెట్టి దున్నుడు అంటే? అట్లా నిన్ను కొండబెట్టి దున్నుతుంది అలా. కొండబెట్టి దున్నమంటారు, మునుబెట్టికి వస్తామంటారు. అట్నే వస్తాం. కొండబెట్టి దున్నుతాం, మునుబెట్టికి వస్తాం. నేను ఆ అవకాశం మాకు ఇవ్వకు. నీ దొంగ బుద్ధులు, దొంగ నాటకాలతోని కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడుగుంటాం, అడుగున అడుగుంటాం మేము. అప్పుడు ఎందుకు వ్యతిరేకించినావు? వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఇంతవరకు కారణం చెప్పలే. ఇప్పుడు సమర్థిస్తాడు, సమర్థించుకుంటే దాని కుట్రతో సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. నిస్వార్థంగా సమర్థిస్తే మేము పక్క స్వార్థం పలుకుతాం. ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే పోయి షాలుగా పస్తా. బండి సంజయ్కి ముఖ్యమంత్రి నిస్వార్థంగానే సమర్థిస్తే రేపు అవగాహన సదస్సులు పెట్టి గ్రామాన రైతుల కూడా చైతన్యం కలిగించి ఎస్ కేంద్రం యొక్క వ్యవసాయ చట్టం విషయంలో వాస్తవాలు ఇవి, మీరు తప్పకుండా అందరు సమర్థించాల్సిందే, మీకు న్యాయం చేస్తా, మీకు అండగా ఉంటా, మోడీ గారి విధానాలను అందరు సమర్థించాల్సిందే అని చెప్పి నువ్వు నిస్వార్థం చేస్తే పక్క నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్కి వస్తా, ప్రగతి భవన్కి వస్తా, నీకు షాలు కప్తా, సన్మానం చేస్తా, లేకపోతే దున్నిస్తా, రఫాడిస్తా. ఏది కావాలో కోరుకోను. నీ నాటకాలు గుర్తించే స్థితిలో లేవనుకోక బిడ్డాను. గిన్ని నెల కొత్త వ్యవసాయ చట్టం విధానం ఆమోదించబడి 80,000 బుక్స్ అని చదివాను. 80,000 బుక్స్ 80,000 బుక్స్ చదివాడు. మరి గిజ్జల గిన్నెలు పట్టింది నాకు. ఇన్ని నెలలు ఎందుకు నువ్వు దీన్ని సమర్థించలే? ఢిల్లీ పోయి కత్తి దింపుతా అన్నావు, హైదరాబాద్లో మీటింగ్ పెడతా అన్నావు. ఒక్కడే వెండు ఢిల్లీకి కత్తి దింపుతో పిచ్చోడు అంటారు. నేను అంటే యుద్ధము అందరూ చేసే యుద్ధం అంటారు అన్న. ఒక్కరు చౌరస కత్తి పిచ్చోడు అంటారు. ఇలా యుద్ధం చేసేదంటే ఎవరు రాలే. ఢిల్లీ పోయి కత్తి దింపుతా అన్నాడు, పిచ్చోడే బయటకు వచ్చింది వాపస్. అప్పటి నుంచి ఇప్పటివరకు పాపం చేసింది ఏంటంటే పాపం కష్టపడి నేను చాలా సందర్భంలో పాత్రిక ముఖ్యమంత్రి భయపడి ఫామ్ హౌస్ కూర్చొని భయపడే పాపమేనే. అందుకే ఈ ఇన్ని రోజులు రోజుకో పేజ్ చదివిండానే. రోజుకో పేజ్ చదివి లాస్ట్కు నిన్న అవగాహన తెప్పించుకొని నిన్న పూర్తి అర్థం చేసుకొని ఇలా నూతన వ్యవసాయ చట్టాన్ని కుట్రతో సమర్థించాడు. ఇది ఇండోలో ఆయన ఓడిచింది, ఆయన ఉద్ధరించింది ఇది. ఒకటి నీ తుగ్లక్ పాలన, నీ ఫ్యూడల్ భావజాలంతో నువ్వు చేసేటువంటి ఈ పాలనను తెలంగాణ ప్రజలు సమర్థించరు. నీ రాచరిక పాలనను ఎట్టి బస్సులో అడ్డుకొని తీరుతాం. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చివరకు నీ నియంత్రిత నీ అరాచకమైనటువంటి ఆలోచన వల్ల, నీ హెచ్చరికల వల్ల రైతులకు న్యాయం చేయక రైతుల చేతిలో చిప్ప చేతి పెట్టాను. చిప్ప చేతికిచ్చి రైతులను బిచ్చ బతుకు చేసినావు. ఆ పాపం వట్టినే పోదు. ఇలా మోడీ గారేమో రైతును రాజు చేయాలి, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తుంచుకొని అన్ని విధానాల వల్ల ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విభిన్నమైన విచిత్రమైన పాలన, తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకోవడము అన్నిట్లలో ఇలా నిరూపిదానే స్పష్టం చేస్తా ఉన్నది. అందుకే నీ బతుకు యూటర్న్ అవుతుంది. లాస్ట్కు తిరిగి మళ్ళా పాస్పోర్ట్ బ్రోకర్గా తిరిగి ఎట్టి బస్సులో పోతాను. దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. గిదా అండి పాలన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు పిలుపునిస్తే దాన్ని తప్పకుండా పాటించాలి ప్రజలందరూ కూడా. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుపుడు అనుకొని రైతు వ్యవసాయ విధానం రైతులందరూ నీ పిలుపుడు అనుసరించి నేను అనుసరిస్తే వాళ్ళ చిప్ప చేతికిచ్చి వాళ్ళ బతుకులు బర్బాద్ చేసి పడేసాను. దీనికి నష్టపోయిన రైతులను ఎవరు ఆదుకుంటారు చెప్పుడు? నీ పిలుపు వల్ల సన్నపొట్టు పడిన రైతులు అన్ని విధాలు నష్టపోయారు. నువ్వు మాత్రం ఫామ్ హౌస్ దొడ్డోడు వంటి కోటీశ్వర నువ్వు. నీ మాత్రం భూసార పరీక్షలు వేసుకుంటావు, రైతుల విషయంలో మాత్రం నిర్వహించవు. ఏంది నీ రాచరిక పాలన ఏంది అంటున్నాను.
నీకు అహంకారం ఎందుకు? నువ్వు చెప్పిందే నేను చెప్పిందే నచ్చకుంటే బిడ్డ ఎట్టి బస్లో నిన్ను ఏం చేయాలో చేస్తాం. గ్రామాల్లో పోతే మండల్లో పోతే రైతులు ఇబ్బంది పడి ఏడుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరగోత పెడుతున్నాడు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. రైతు బంధు అంటే మేము సన్నబొడ్డు పండిస్తే మా బతుకులు ఏం చేయాల పరిస్థితి అని చెప్పి రైతులు ఆవేదనతో ఉంటే కనీసం ఏ ఒక్క నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నువ్వన్న కనీసం మీరు ఇబ్బంది పడకండి, నా పిలుపుని అందుకొని మీరు ఇబ్బంది పడ్డారు, మీకు నష్టం జరిగింది, నేను ఆదుకుంటా అని ఒక్కసారి నన్ను భరోసా ఇచ్చినాను. కాబట్టి ఇప్పటికైనా నీ మూర్ఖత్వపు ఆలోచన, అనాలోచిత విధానాలను పేద ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద రుద్దకు. నీకంత షోకుంటే నువ్వు పన్ను నీ ఫామ్లో సన్నపొట్టు పండించనుంటివి. నేను పండించినా మీరు కూడా ఇదే పండించాలంటే వాళ్ళు అట్లా వేసుకుంటారు కావచ్చు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మానుకోవాలి. ప్రజలను చూసి నవ్వుకుంటున్నారు, పిచ్చో చేతిలో రాయనుకుంటున్నారు. ప్రభుత్వ పాలన అంటే నేను యూటర్న్ ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తున్నారు. నీ యూటర్న్ వల్ల నీ అనాలోచిత విధంగా రాష్ట్రం ఎలా అధోగతి పాలవుతున్నది. ఇప్పటికైనా ఏదైనా నిర్ణయం తీసుకోవడం ముందు ఇతర పార్టీలు, మేధావులు లాంటి వ్యక్తులు, ఇతర పార్టీల నాయకులు కానీ ఇచ్చే సూచనలు సలహాలు పాటించు. నువ్వు మోనార్ లెక్క వివరిస్తే నీ మోనార్ తను దెబ్బతీస్తాం. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తాను మేము. అందుకే ఇప్పుడు ఇప్పటిదాకా యూటర్న్ తీసుకున్నారండి. యూటర్న్ ముఖ్యమంత్రి అని చెప్పి తుగ్లక్ ముఖ్యమంత్రి. కలిసి పనిచేసి ఎందుకు మాట్లాడతాం ఇప్పుడు? బయట అంటే లోపల ఏమాటో కేసీఆర్ చెప్పాలి కదా. మరి కేసీఆర్ లోపలికి ఏమాటో చెప్పాలి కదా. నేనే ప్రశ్నిస్తే నువ్వు ఢిల్లీకి పోయి ఏం పొడిచావు, ఏం బిగినావు నేనేంటి? ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే నువ్వు ఎందుకు పోలే నేనేంటి? ఈడికి వచ్చాక నువ్వు ఫామ్ హౌస్లో ఎందుకు ఉన్నావు నేనేంటి? మీకు చెప్తే పాపం వ్యవసాయ చట్టం వచ్చావు అడిగి ఏం భయపడ్డాడు? మరి ఢిల్లీ వేసాకనే భయపడ్డాడు నేనేంటి భయపడ్డాడని. అందుకే ఇప్పుడు నేను అందుకే నాకు చెప్పలే కదా, కేసీఆర్ ఫోన్ చేయలే కదా. మీకు వేస్తే ఎప్పుడన్నా మీకు వేస్తే దీనికోసం బేనా చెప్పి దానికి మాట్లాడతాను నేను. జాతీయ పార్టీ ఎందుకు చెప్తుంది? ఇక కేసీఆర్ అని ఇక పోటీగాడు తోపుగాడు వచ్చి మాకు కలిసింది అని చెప్తారా? ఈయన పట్టించుకోలేరా? వంగి దండలు మీరే చూస్తారు అన్న. నేను చెప్పిన మీ ఫోటోలు మీరే వేస్తారు, టీవీలో చూపడుతుంది మీరే, పేపర్ వేస్తే మీరే కదా అన్న. చెప్తే పొలు దండాలు పెట్టినా నువ్వు జరుగుగా పని చెప్పడే చెప్తే నేను. కేసీఆర్ మనసు లేని మనిషి ఎక్కడ కేసీఆర్ మళ్ళీ మనసు అనకన్నా దయచేసి. కేసీఆర్ మనసు ఉంటే గిట్లు ఎదుకుంటుందన్నా, అది రాయి కట్ అవుతుంది లోపట్న, అది కరగది. మనసున్న మనిషి కాదునే. ఇలా భయపడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కడ ఈయన ఆందోళన ఏర్పడదాం అనుకున్నాడు, ఎక్కడ రైతులు సహకరిస్తలేరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గ్రామాన గల్లీలో రైతులందరికీ అవగాహన కల్పించింది, చైతన్యం కల్పించింది, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. రైతులు వాస్తవాలు గ్రహించారు. ఇది మాకు న్యాయం చేసేది చట్టము, మాకు అండగా ఉండే చట్టము, మమ్మల్ని కాపాడే చట్టం అని చెప్పి భావించి మళ్ళీ ఒక వేరే కోణంతో మోసం చేసే ప్రయత్నంలో భాగమే దీన్ని సమర్థించే ప్రయత్నము. అందుకే చెప్తున్నాం, అట్లా ఇబ్బంది పెడితే మేము ఇబ్బంది పడతాం. మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందన్న, మీకు ఎంత కోపం ఉందో తెలుసుకుని ఇప్పటికి. కనీసం మీకన్నా మీరు ఇంత కష్టపడారు, విలేకరులు అయినప్పుడు కూడా వ్యవసాయ చట్టాన్ని మీరు కనీసం అవగాహనతో నేను అర్థం చేసుకొని చెప్తాను. కేసీఆర్కి అర్థం కానట్టుంటాడు.
అడ్డుకోవచ్చు, ప్రజాస్వామ్యంగా అడ్డుకుంటే దాన్ని రెడీ మేము. దేశంలో తెలంగాణ రాష్ట్రం నేను సవాల్ చేస్తే మరి కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలే ఆ సవాల్ స్వీకరించమని చెప్పండి. కేంద్రం తెలంగాణకి ఏది కదా, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రవేశపెడతాం కదా, దేశవ్యాప్తంగా అమలుతున్నట్టు కదా. ఈ దుర్మార్గం అమలు చేస్తున్నాడు. ఇంకా ఇది ఫసల్ బీమా అట్నే చేస్తున్నాడు, ఆయుష్మాన్ భారత్ అట్నే చేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా అమలు చేస్తలేడు. తెలంగాణకి ఇస్తలేదు కదా. మరి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిధులను దాడి మళ్లిస్తలేడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరిస్తలేడు. మరి దుర్మార్గుడు ఎందుకు మారుస్తున్నాడు? ఈయన చేసే 2-3 స్కీమ్సే. ఇక మళ్ళీ వేరే మార్చకుండా వేరే క్వశ్చన్స్ దీని అడుగురు మళ్ళీ. ఇది డెవట్ అవుతుంది మళ్ళీ. ఆలోచన రోజుకో పేజ్ చదివిండి పాపం, కష్టపడ్డాడు. రోజుకో పేజ్ చదివిండి ఆయన. ఆలోచన మార్చుకొని ఆలోచనలో వేరే ఆలోచన పెట్టుకోండి ఆయన. కుట్రపూరితం ఆలోచన పెట్టుకోండి ఆయన. ఇప్పుడు చెప్తున్నా, నిస్వార్థంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని సమర్థిస్తే తప్పకుండా భారతీయ జనతా స్వాగతిస్తుంది. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తాము, ఇది చట్టంలో ఉందని చెప్పి రైతులను తప్పుదారి పట్టిస్తే దాన్ని ఎట్టిపోతే అడ్డుకుంటాం. ఎక్కడైనా చట్టంలో ఉందా? అందుకే మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేపట్టే రైతు వేదికలు, కేంద్ర ప్రభుత్వ వాటాతో చేపట్టే రైతు వేదికలు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాల్సిందే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడతాము, వెనుకడుగే ప్రసక్తి లేదు. రైతులకు వాస్తవ విషయాలు తెలిసి ఇప్పటికే రైతుల పట్ల మేము ఆలోచన కలిగించినాము. నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా, ఆ కొనుగోలు కేంద్రాల్లో ధర వస్తే అక్కడనే అమ్ముకోవచ్చు, చట్టంలో ఉంది ఇది. ఆ కొనుగోలు కేంద్రాల్లో ధర రాకుంటే కొనుగోలు కేంద్రం ముందట అమ్ముకుంటాం. ఆ గ్రామంలో రేట్ మద్దతు ధర రాకుంటే వేరే గ్రామంలో అమ్ముకుంటాం. ఆ జిల్లాలో ధర రాకుంటే వేరే జిల్లాలో అమ్ముకుంటాం. ఆ రాష్ట్రంలో రాకుంటే వేరే రాష్ట్రంలో అమ్ముకుంటాం. ఇవాళ 7,500 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నాడు. ఎట్లా నష్టం జరుగుతున్నా? ఎంఎస్పీ కంటే తక్కువ వస్తాయి నష్టం జరుగుతుంది. అది కూడా నీకు అవసరం లేదు, అది కూడా నీకు అవసరం లేదు. ఆ నష్టం నీకైతే రాదు. అది మరి ఏ విధంగా నష్టం వచ్చిందో స్పష్టం చేయాలి. ఇక అదమ్మా దీని తర్వాత నెక్స్ట్ అడుగుదాం. ఇది ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇష్యూ డైవర్ట్ అయ్యాక మళ్ళీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఏంటి ఇప్పుడు అమ్మ ఒకటే, మేము దేనికోసమో దానికోసమో చేస్తలేము. ఇది ముఖ్యమంత్రి కూడా ఆలోచన ఉండొచ్చు, కానీ రాజకీయాల కోసం ఇంకోటి చేయమేము. రాజకీయాల గురించి ఈ విషయాలు ఆలోచించాం మేము. ముఖ్యమంత్రికి లోపల ఉంటే చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. తెలుస్తుంది బయటపడతారు రైతు వాళ్ళు. ముఖ్యంగా స్పష్టం చేయాలి. 7,500 కోట్లు ఏ విధంగా నష్టం జరుగుతుంది చెప్పాలి కదా. అందుకే అట్లా చెప్పని చెప్పు. నష్టం జరిగింది అన్నాడు, ఎందుకు నష్టం చెప్పాలి కదా, ఏ విధంగా నష్టం చెప్పాలి కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. రామచంద్ర గారు ఒక నిమిషం. రామచంద్ర గారు అందరూ నిశ్శబ్దం ఉండండి ప్లీజ్. కార్యకర్తలు ఎవరైనా కూడా నిశ్శబ్దం ఉండాలి. ఒక మినిట్. ఇది రాబోయేటటువంటి యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 2 ఎమ్మెల్సీ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ ఓటర్లకు వాళ్ళ పేర్లు వెతికే విధంగా, ఓటర్లకు వాళ్ళ పేర్లు
ఏ బూత్లో ఉన్నది అని చెప్పి తెలుసుకోవడానికి ఓ యాప్ ఈరోజు తయారు చేయడం జరిగింది. ఆ యాప్ని ఇప్పుడు మా సంజయ్ గారు యాప్ లాంచ్ చేస్తారు. దాని తర్వాత ఒక సెకండ్లో అది ఏ విధంగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కూర్చోండి కూర్చోండి. ఈ యాప్లో మెయిల్ ఐడితో వస్తుంది. వాళ్ళకు 2 డిజిటల్ లెటర్ పోతాయి, ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో, 2 వీడియోలు వస్తాయి. అంటే నేను శాసన మండలిలో మాట్లాడిన మాటలు కానీ నా అప్పీల్ కానీ అన్న ఈ విధంగా 2 వీడియోలు వస్తాయి. పట్టభద్రులు హైదరాబాద్ మహబూబ్ రంగారెడ్డి పంపించిన వారు నిరుద్యోగ యువగర్జన అనే పేరుతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్ని అంశాల తెలంగాణలో ఒక వర్గాల అన్ని సమాజం కూడా ఈరోజు చాలా నిరుత్సాహంతో ఉన్నది, అసంతృప్తిగా. లెటర్స్ 2 లెటర్స్ ఇంగ్లీష్ తెలుగు ప్లస్ 2 వీడియోలు యాప్ మేము మా కార్యకర్తలకు ఇస్తాం. మీరు పేరు చెప్తే మీరు సర్చ్ చేసి ఇస్తారు. ప్రతి బూత్కు ఒక యాప్ ఇట్టబోతుంది, మా కార్యకర్తలు పోతాయి. మీరు ఎవరైనా మీ పేరు అడిగినా కూడా దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. మీకు మీ ఓటు ఉందా లేదా కనుక్కోవాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబరు 1800-123-7765. మళ్ళీ రిపీట్ 1800-123-7765. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మీరు పేరు చెప్తే ఇది కేవలం ఓటర్ ఫ్రెండ్లీ ఆ తర్వాత ఓటర్ ఫ్రెండ్లీ బీజేపీ ఫ్రెండ్లీ అవ్వాలని మా కోరిక. మిత్రులారా, ఈ ఎమ్మెల్సీ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా పిఆర్సీ అమలు చేస్తారని చెప్పేసి కూడా భావించారు. గతంలో జూలై ఆగస్టు గడువు ఉన్నప్పటికీ ఈ డిసెంబర్ 31 వరకు ఈ పిఆర్సీ కమిటీ యొక్క కాలం ఉంది. మళ్ళీ దాని లోపల వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. కౌన్సిల్లో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ అనేక సార్లు దీనిపైన అడిగినప్పుడు మేము ఢిల్లీలో కూడా దీనిపైన ఉద్యోగం మా ఒక హోంమంత్రి కూడా ఈ విషయంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగం కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అయినా ప్రభుత్వము దీనిపైన స్పందించలేదు. పక్క రాష్ట్రం 27% వారు ఐఆర్ ఇస్తూ ఉన్నారు వారు ఒక ఉద్యోగస్తులకు. ఇక్కడ మాత్రం ఇంతవరకు ఒక్క పైసా కూడా వాళ్ళు ఐఆర్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు పిఆర్సీ ఈ విషయంలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రకటించడం కానీ పిఆర్సీ ప్రకటించడం కానీ
ఈ రెండు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అయితే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఈ పిఆర్సీ అమలు పరచాలి. అదేవిధంగా ఇది జూలై నుంచి 2018 నుంచి దీన్ని అమలు పరచాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్లు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పిఆర్సీలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రకటించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది కూడా చెవులో పువ్వు పెట్టేటటువంటి పథకమే. ఎక్కడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా అయినాయో 3 ఎకరాల భూములు ఏ విధంగా అయినాయో నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు కూడా అట్నే అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పిఆర్సీ కూడా అదే విధంగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మోసపూరితమైనటువంటి యొక్క ప్రకటనలకు ప్రజలు నమ్మొద్దు. ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు కాబట్టి ప్రభుత్వ ఒక కుట్ర కేవలం ఎన్నికలకు సంబంధించిన విషయం ప్రకటన మాత్రమేగా భావించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కోరుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ పిఆర్సీ అనేది ఉందో జూలై 2018 నుంచి అమలుపరిచేలాగానే వారిని డెఫినెట్ అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఇవ్వాల్సిందే. ఈనాడు కదా 7th రోజు పోయినసారి 7th కూడా స్టార్ట్ చేస్తున్నాడు. హైదరాబాద్లో ఇవ్వాలి, వరంగల్ కూడా ఇవ్వాలి. హైదరాబాద్లో ఇవ్వాల్సిందే, ఇస్తూనే ఉండాలి. వరంగల్ కూడా ఇవ్వాల్సిందే. మేయర్నే పెడతాడు. ఇంకా మళ్ళీ వేరే రాస్తారు తర్వాత. ఒక విజ్ఞప్తి, తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం యొక్క నాయకులు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ ముందు, అందుకోసమే ముందుకు రావాలి. తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు ఇతర పెద్దలు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వారి యొక్క క్యాలెండరు వాటిని ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుంది. మన శ్రీ వివేక్ గారు వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డికే అరుణ గారు, హనుమంతరావు గారు. మీరు ఎవరన్నా దాని గురించి చెప్తారా? అటు కొద్దిగా మీరు అటుకొద్ది మంది ఒక్క నిమిషం ప్లీజ్, అందరికీ ఆగొద్దు. హైదరాబాద్ ఉన్నాయా? వరంగల్ కూడా ఉన్నాయా? అన్నీ హైదరాబాద్ ఉన్నాయా? అన్నీ హైదరాబాద్ ఉన్నాయా? లేవు కదా, లేవు స్టిక్కర్స్. ఎంపీ జరిగాను ఓకే తీసుకో ఇప్పుడు
హలో ఏ సుధాకర్ హలో హలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలపైన జనవరి 4, జనవరి 6, జనవరి 8, జనవరి 11 ఈ 4 రోజుల్లోపట మొదట మండల కేంద్రాలపట, తర్వాత డివిజన్ కేంద్రాలపట, అదేవిధంగా జిల్లా కేంద్రాలపట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం లోపట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు బండి సంజయ్ గారు, అదేవిధంగా బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణ మేడం గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు, అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కోర్ కమిటీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి వివేక్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు, మరి మిగతా పెద్దలందరూ కూడా ఈ యొక్క ఉద్యమం లోపల మీ సహాయ సహకారాలు ఉండాలి. ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి పనులు ప్రతి స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. ఉపాధి ఎందుకంటే 6.5 సంవత్సరాల నుంచి కనీసము ఒక్కటంటే ఒక్క సమస్య కూడా తీర్చినటువంటి ఈ నూతన రాష్ట్రం లోపల ఈ ప్రభుత్వం లోపల చూస్తున్నాం. కాబట్టి ఈ పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. వీరు శ్రీ హనుమంతరావు గారు, తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. స్టిక్కర్ ఇప్పుడు స్టిక్కర్ కూడా ఆవిష్కరిస్తారు. స్టిక్కర్లు వారికి